వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను రండి. ఆ దొండకాయ ఫ్రై చేయించే ముందు మీకు ఎందుకు చూస్తున్నానంటే మేము పూలను ఏ విధంగా పెంచుతున్నాము ఇవి చూడడానికి కొరకే మీ కొరకే ఇక్కడ బయట వచ్చి చెప్తున్నాను. దీన్ని ఇది చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూడు, మేమంతా దీన్ని ట్రిమ్ చేసాం కదా. ట్రిమ్ చేసిన తర్వాత కరెక్ట్ ఒక 20-25 డేస్ లోపల పూలు మంచిగా ఎంత మంచిగా వచ్చినాయి పూలు అని చూడండి, సూపర్ వచ్చినాయి. అందుకొరకే మీ కొరకే ఇది బయట చెప్తున్నాను ఇవాళ. దొండకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఇవి మంచిగా దూరగా వేపుదాం. ఆనియన్ ఈ విధంగా ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. ఈ దొండకాయ ఫ్రైకి మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కూడా కొంచెం లైట్గా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయించుతున్నాము. ఈ పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత ఆనియన్ వేసుకుంటాం. ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము దొండకాయలు కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుందాం. ఈ విధంగా ఆనియన్ వేసుకోవాలి. ఒక ఆనియన్ వేసుకుంది కదా. ఇప్పుడు ఆనియన్ వేడైంది, ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దాంట్లో ఇప్పుడు మనము ఈ వెల్లుల్లి కచ్చిపక్క దంచుకున్న వెల్లుల్లి కావాలి, మెంతి, పచ్చి మేతి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మూడు కూడా అందులో వేసుకుందాం. ఆనియన్ ఇప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయింది కదా. ఇప్పుడు దీనిలో మనము వెల్లుల్లి వేసుకుందాం. కచ్చపక్క దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఈ వెల్లుల్లి కూడా ఈ ఆయిల్లో మంచిగా వేపాలి. ఎందుకంటే ఈ ఎల్లిపాయతో ఏంటంటే బాగా టేస్ట్ బాగా వస్తుంది ఈ బెండకాయ. అందువల్ల ఇది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే మనం మేతి కట్ చేసుకున్నాం కదా సన్నగా, ఈ పచ్చి మేతి ఇది వేసుకుందాం. ఇది కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం. దీనిలో ఆయిల్లో ఫ్రై కావాలి మెంతి, లేకపోతే చేదు వస్తుంది నాకు. అందువల్ల ఇది మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే మనం ఇప్పుడు మాకు ఈ పచ్చి దొరికింది కాబట్టి మేతి మనం వేసుకున్నాము. ఒకవేళ ఇప్పుడు దొరకని వాళ్ళు ఏంటంటే మనకు డ్రై మేతి కూడా దొరుకుతుంది కదా, కసూరి మేతి అని, అది కూడా అదైనా వేసుకోవచ్చు. వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇది. దీనిలోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా దీనిలో పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మంచిగా కలర్ కొంచెం లైట్ కలర్ వచ్చేదాకా వేపుదాం. ఇప్పుడు దీని అంతా ఫ్రై అయింది కదా, మంచి గోధుమ కలర్ వచ్చేసింది, గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు దీనిలో దొండకాయలు వేసేసుకున్నాం. దొండకాయలు వేసేసుకొని ఫ్రై మంచిగా వేసుకున్నాం. దీనిలో దొండకాయలు వేసేసుకున్నాం. దీనిలో ఈ మధ్యలో కొంచెం ఈ విధంగా కలుపుకుంటూ పోవాలి. ఎందుకంటే అడుగంటది కదా, అడుగంటకి స్మెల్ వచ్చేస్తుంది. అడుగంటకుండా దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుండాలి. ఇది చిన్న మంట మీద చేయాలి. ఇది మనం స్టార్టింగ్లోనే పెద్ద పెట్టాము, కానీ ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టార్టింగ్ కొంచెం చిన్న మంటతోటి చేసుకోవాలి. చేసుకొని ఇలా మూత మంచిగా ఉడుకుతా ఉంది కదా. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. 1 బాగా వేసుకుందాం. 1 సాల్ట్, దాంతోపాటు 1 టీ స్పూను మిర్చి పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా, వేసిన తర్వాత దీనిపైన ఇక మూత అస్సలు పెట్టకుండా మంచిగా లైట్గా డీప్ ఫ్రై చేయాలి. దీన్ని మరీ ఎక్కువ డీప్ కాకుండా కొంచెం డీప్ ఫ్రై లాగా చేస్తే అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇది చపాతీలో తినచ్చు, అన్నంలో తినచ్చు, పుల్కలో తినచ్చు, పూరీలో తినచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది చాలా ఈజీ కదా. ఇది చూడండి, ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఈ ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం గరం మసాలా, అంటే దీనిలో ఏంటంటే అన్నీ ఇలాచీ, లవంగా, పట్టా, సాజీరా, ధనియాల పౌడర్ అన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసినది. ఇది ఒక 1/2 టీ స్పూను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకొని దీన్ని కూడా మంచిగా కలపాలి. అప్పుడు దీనికి సూపర్ అంటే చాలా టేస్ట్ బాగా వస్తుంది ఇది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత దీన్ని తీసేయచ్చు. సూపర్గా వస్తుంది కదా. ఫ్రై చాలా బాగుంది. ఇది చూస్తేనే మనకు ఇప్పుడు నోరు ఊరుతుంది అనుకుంటాం మీ అందరికీ. ఎందుకంటే ఈ విధంగా చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై కూడా చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువసేపు పెట్టుకోవచ్చు. ఇంత ఉంటే సరిపోతుంది. మనం రైస్లోకి కలుపుకొని తినడానికి సూపర్గా ఉంటుంది. చూసారుగా దొండకాయ ఫ్రై ఏ విధంగా వచ్చిందో. సూపర్గా వచ్చింది, చాలా బాగుంది, సూపర్ టేస్ట్ కూడా ఉంది. ఇది చాలా ఈజీ. మీ మామూలుగా మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు.
ఇది మీకు నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ సైన్ అప్. నేను మీ నరేందర్.